ఉగాది పండుగ వేళ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు అర్ధరాత్రి షాపింగ్ చేశారు. ల్యాండ్ బజార్, నైట్ బజార్ లో తిరుగుతూ షాపింగ్ ఎంజాయ్ చేశారు. నాయిబ్ హోటల్ యాజమాన్యం ప్రత్యేకంగా తయారు చేసిన నాన్ వెజ్ వంటలతో సీఎం కుటుంబానికి డిన్నర్ ఇచ్చింది. హోటల్ యాజమాన్యం ఇచ్చిన విందును ఆస్వాదించారు సీఎం రేవంత్ సతీమణి. మరోవైపు తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్. షడ్రుచుల సమ్మేళనంతో జీవితం ఆనందంగా సాగిపోవాలని ఆకాంక్షించారు. వైసీపీకి షాక్ ఇచ్చారు ఎమ్మెల్సీ ఇక్బాల్. అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా లేఖను శాసనమండలికి పంపారు. దీన్ని పరిశీలించిన శాసనమండలి చైర్మన్ రాజీనామాను ఆమోదించారు. ఓ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లు గజెట్ కూడా జారీ చేశారు. ఇక్బాల్ త్వరలోని టీడీపీలో చేరే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో 6 ఐఏఎస్లకు పోస్టింగ్లు ఇచ్చారు. ఆరోగ్యశ్రీ సీఈఓగా లక్ష్మీ షా, స్కిల్ డెవలప్మెంట్ ఎండీగా రాజబాబు, టీటీడీ జేఈఓగా ఎం గౌతమ్కి బాధ్యతలు అప్పగించారు. మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్గా అంబేద్కర్, పౌర సరఫరాల కార్పొరేషన్ ఎండీగా వెంకటరమణారెడ్డి, అడిషనల్ సీసీఎల్ఏగా ప్రభాకర్ రెడ్డికి అదనపు బాధ్యతల్ని అప్పగించారు. ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల పర్యవేక్షణకు వచ్చారు ప్రత్యేక అధికారి దీపక్ మిశ్రా. కేంద్రం ఇప్పటి వరకు 3 ఎన్నికల పరిశీలకులను నియమించగా వీరిలో దీపక్ మిశ్రా ఒకరు. విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్న ఆయనకు కలెక్టర్ బాలాజీ, ఎస్పీ ఘనస్వాగతం పలికారు. ఏపీలో మంచి ప్రభుత్వం రావాలని అల్లాను ప్రార్థించామని అన్నారు కేశినేని చిన్ని. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో జరిగిన ఇఫ్తార్ విందుకు హాజరై మాట్లాడారు. వచ్చే రంజాన్ వరకు టీడీపీ ప్రభుత్వం ముస్లింలకు రంజాన్ తోఫా ఇస్తుందని ధీమాగా చెప్పారు. ఇఫ్తార్ విందుకు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరితో పాటుగా వంగవీటి రాధా కూడా హాజరయ్యారు. తమ్ముడికి అండగా నిలిచారు అన్న చిరంజీవి. జనసేన పార్టీకి 5 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. విశ్వంబర సినిమా షూటింగ్ లో చిరును కలిశారు పవన్ ను ఆశీర్వదించిన చిరంజీవి పార్టీ నిర్వహణ కోసం తన వంతుగా 5 కోట్ల రూపాయల చెక్ అందించారు. తమ్ముడికి అన్ని విధాలా అండగా ఉంటానని చెప్పకనే చెప్పారు చిరంజీవి. కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన అధినేత పవన్ ఉగాది వేడుకలు జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. చేబ్రోలు హైవే వెంట కొత్తగా నిర్మించిన ఇంట్లో ఉగాది వేడుకలకు రెడీ అయ్యారు. మరి కాసేపట్లో ప్రారంభమయ్యే వేడుకలకు ఇప్పటికే జనసేన నేతలు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్న పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతిస్తున్నారు. ఇక నుంచి ఇదే ఇంట్లో ఉంటూ ఎన్నికల ప్రచారం చేస్తారు పవన్. జనసేనకు రాజీనామా చేసిన పోతేని మహేష్ పై ఆ పార్టీ నేత మధు వీరేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ ఇవ్వనంత మాత్రాన పవన్ పై విషం కక్కుతావా అంటూ ప్రశ్నించారు. 2019లో పోతేన మహేష్ సీట్ కోసం కమ్యూనిస్టులు పట్టుబడినా వారికి ఇవ్వకుండా పోతేనికే ఇచ్చిన విషయం గుర్తు చేశారు. అలాంటి పవన్ ను స్థాయి మరిచి విమర్శించడం సరికాదన్నారు. జనసేన పేరుతో ఆస్తులు కూడబెట్టిన పోతెన జనసేన జెండాలను తగలబెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు వీరేష్. పవిత్రమైన రంజాన్ మాసంలో కఠిన ఉపవాస దీక్ష చేయడం గొప్ప విషయమన్నారు గుంటూరు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్. పొన్నూరు రోడ్లో ఒక ఫంక్షన్ హాల్లో జరిగిన ఇఫ్తార్ విందుకు పెమ్మసాని చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ముస్లింలతో కలిసి ఉపవాస దీక్ష విరమణ, నమాజ్, దువాలో పాల్గొన్నారు. ఓర్పు, సహనం, దానగుణం, కులమతాలకు అతీతంగా సహపంక్తి భోజనాలు చేయడమే రంజాన్ ప్రత్యేకత అన్నారు పెమ్మసాని. టీడీపీ హయాంలో మైనారిటీలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించినట్లుగా చెప్పారు గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి మొహమ్మద్ నజీర్ అహ్మద్. టీడీపీతోని ముస్లింలకు భద్రత అన్నారు ఆయన. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు వైసీపీ నేత మల్లాది విష్ణు. కూటమి అభ్యర్థులు ఎన్నికల కోడ్ పాటించడం లేదన్నారు. టీడీపీ నేతల ప్రసంగాలు ఓటర్లలో విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ అధికారుల దృష్టికి తెచ్చారు. ముఖ్యమంత్రిపై తప్పుడు ప్రచారం చేయటమే వారి ఎజెండాగా మారిందన్నారు. కోర్టు పరిధిలో ఉన్న వివేకానంద కేసు గురించి చంద్రబాబు, లోకేష్, షర్మిల, సునీత పదే మాట్లాడుతున్నారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు విష్ణు. ఏపీలో జగన్ కు మద్దతుగా వాలంటీర్ల రాజీనామాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో వేల మంది వాలంటీర్లు రాజీనామా చేసి జగన్ కు బాసటగా నిలబడ్డారు. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలో 36 మంది వాలంటీర్స్ రాజీనామా పత్రాలని పంచాయతీ ఈవోకి అందజేశారు. కర్నూలు జిల్లా వెలుగోడు మండలంలో మరో 36 మంది వాలంటీర్లు రాజీనామా పత్రాలని అందజేశారు. ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ భవనాన్ని అన్ని హంగులతో అద్భుతంగా నిర్మిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ ఏడాది చివరి నాటికే ప్రెస్ క్లబ్ కొత్త భవనానికి శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి. ప్రజల పక్షాన పనిచేస్తున్న పాత్రికేయుల సమస్యలను సైతం పరిష్కరిస్తామన్నారు. ప్రస్తుతం ప్రెస్ క్లబ్ లో నిర్మిస్తున్న మహిళా భవనానికి 5 లక్షల నగదు సాయం హామీ ఇచ్చారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన ఇఫ్తార్ విందుకు చీఫ్ గెస్ట్ గా హాజరై ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేశారు. అనంతరం వారితో ఉపవాస దీక్ష విరమింపచేశారు.
6 గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజల్ని నిలువునా ముంచేసిన కాంగ్రెస్ సర్కార్పై కేసు పెట్టాలన్నారు హరీష్ రావు. అమలు సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల్ని నిండా ముంచేశారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఓటు కోసం వస్తే చీపురుతో కొట్టడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా నర్సాపూర్లోని ఒక ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ కార్యకర్తల భేటీలో మాట్లాడారు హరీష్. ఈ భేటీకి ఎమ్మెల్యే సునీతారెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి హాజరయ్యారు. నిర్మల్ జిల్లాకు చెందిన విద్యుత్ శాఖ ఉద్యోగి రాకేష్ బంధువులు ఆందోళనకు దిగారు. నీటిపారుదల శాఖలో జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ గా పనిచేసిన రాకేష్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. వారిని అరెస్ట్ చేసే వరకు ఆందోళన చేస్తామని మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. కడెం నీటిపారుదల శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ ప్రభాకర్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రాకేష్ ఆత్మహత్యకు కారణమని ఆరోపించారు. శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. 3వ రోజు బ్రహ్మరాంబికాదేవి అమ్మవారు మహాసరస్వతి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక వేదికపై ఆసీనులైన అమ్మవారికి, నంది వాహనాధీశులైన స్వామివారికి అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు జరిపి కర్పూర హారతులిచ్చారు. ఆ తర్వాత ఉత్సవమూర్తుల్ని బాజా భజంత్రీల నడుమ డప్పు చప్పుళ్లు, కోలాటాలతో శ్రీశైల క్షేత్ర పురవీధుల్లో ఊరేగించారు. ఉత్సవమూర్తుల్ని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆ తర్వాత గ్రామోత్సవాన్ని వైభవంగా జరిపారు. కర్నూలు జిల్లా కైరుప్పలలో భద్రకాళి వీరభద్రస్వామి రథోత్సవం ప్రారంభమైంది. తొలి రోజు వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ ధ్వజారోహణ చేశారు. వేడుకల్లో భాగంగా ఉత్సవమూర్తులను ప్రత్యేక అవతారాల్లో అలంకరించారు. ఉగాది సందర్భంగా స్వామి అమ్మవార్లను గ్రామంలో ఊరేగించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సాయంత్రం పిడకల సమరం నిర్వహిస్తారు. ఈ సమరంలో గ్రామస్తులు 2 వర్గాలుగా విడిపోయి పరస్పరం పిడకలను విసురుకుంటారు. సంప్రదాయంగా వస్తున్న పిడకల సమరం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు జనం. హైదరాబాద్ కాచిగూడ డివిజన్ లో పోలీస్ బలగాలు కవాతు చేశాయి. ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నెహ్రూ నగర్ లో కార్డన్ సెట్ చేశారు. బస్తీల్లో ఇంటింటిని క్షుణ్ణంగా సోదాలు చేశారు. పలు ప్రాంతాల్లో అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారించారు. నెంబర్ ప్లేట్, సరైన ధృవపత్రాలు లేని 20 బైక్లను స్వాధీనపరుచుకున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే శిక్ష తప్పదని హెచ్చరించారు ఏసీపీ శ్రీనివాస్. అసాంఘిక కార్యకలాపాల్ని గుర్తించి ప్రజలకు భరోసా కల్పించడానికి కార్డన్ సెట్ చేశామని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల వేళ హైదరాబాద్ లో భారీగా నగదు, బంగారం పట్టుకుంటున్నారు ఎస్ఓటీ పోలీసులు. తాజాగా కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో జరిపిన వాహన తనిఖీల్లో 10.5 లక్షల రూపాయల నగదు గుర్తించారు. ఒక వ్యాన్ లో తరలిస్తున్న నగదుని సీజ్ చేసి డబ్బు తరలించిన 3 అదుపులోకి తీసుకున్నారు. నగదుకు సంబంధించి సరైన ఆధారాలు సమర్పిస్తే డబ్బు తిరిగిస్తామని చెబుతున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను పట్టుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. పక్కా సమాచారంతో రామచంద్రాపురం, రాజేంద్రనగర్ పోలీసులు దాడులు చేసి 2 బుకీలతో పాటు మరో 2 పంటలను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిలో అన్నదమ్ములు ఉన్నట్లుగా గుర్తించారు. 97777 పేరుతో ఓ యాప్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. వారి నుండి 37,84,000 నగదును సీజ్ చేశారు. 2 ఏళ్లుగా బెట్టింగ్ జరుగుతున్నట్లుగా నిర్ధారించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ లో ఒక ప్రైవేట్ బస్ బైకర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణించిన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గీతం వర్సిటీలో MBA 2వ సంవత్సరం చదువుతున్నాడు. మృతుడు అరుణ్ సొంతూరు కామారెడ్డిగా గుర్తించారు. ప్రైవేట్ బస్ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సన్ సిటీ బండ్లగూడ ప్రాంతంలో ఉగాది పండుగ వేళ ఉషాదం అలుముకుంది. ఇంట్లో గొడవలతో కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. యామిని రెసిడెన్సీలో ఫ్లాట్ నెంబర్ 102లో నివాసం ఉంటున్న ఆనంద్ తన భార్య ఇంద్ర 5 ఏళ్ల చిన్నారిని చంపి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాలతో పాటు ఆత్మహత్య వెనుక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. పేద ప్రజల సమస్యలన్నీ తీరేంత వరకు తనకు మనశ్శాంతి ఉండదన్నారు ప్రధాని మోదీ. ఛత్తీస్గఢ్ లోని బస్తర్లో ఆయన ఎన్నికల సభలో పాల్గొన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యల కారణంగా దేశంలో 25 కోట్ల కుటుంబాలు పేదరికం నుంచి బయటపడ్డాయని అన్నారు. పేదల కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ఉదాహరణగా బస్తర్ డివిజన్ ని చెప్పుకోవచ్చని ప్రధాని మోదీ తెలిపారు. అవినీతికి పాల్పడ్డ వారు జైలుకు వెళ్లక తప్పదని, ఇది మోదీ గ్యారంటీ అని అన్నారు. ఎస్టీలను తాము ఆదివాసీలని పిలిస్తే బీజేపీ వాళ్లు మాత్రం వారిని వనవాసీలని పిలుస్తారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. మధ్యప్రదేశ్లోని సిడ్నీలో నిర్వహించిన ఎన్నికల సభలో రాహుల్ పాల్గొన్నారు. వనవాసీ పేరు వెనుక మతలబ్ ఉందని విమర్శించారు. ఆదివాసీ చరిత్ర, వారి భాషను తుడిచిపెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మధ్యప్రదేశ్లోని మండ్లా లోక్సభ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ పాల్గొన్న ఎన్నికల సభలో విచిత్రం చోటు చేసుకుంది. స్టేజ్ పైన ఏర్పాటు చేసిన బ్యానర్లో కాంగ్రెస్ అభ్యర్థి ఫోటో కాకుండా బీజేపీ అభ్యర్థి ఫోటో కనబడింది. చివరి నిమిషంలో ఈ పొరపాటు గుర్తించిన కాంగ్రెస్ నాయకులు ఆ ఫోటోని కవర్ చేస్తూ అక్కడి ఎమ్మెల్యే ఫోటోని ఏర్పాటు చేశారు.
కేరళలోని వయనాడ్ నుండి పోటీ చేసేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిషేధిత ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సాయం తీసుకున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. యూపీలోని రాయ్బరీలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. హిందువులను చంపేస్తామని చెప్తున్న పీఎఫ్ఐ సంస్థ సహకారాన్ని రాహుల్ ఎందుకు తీసుకుంటున్నారో అమేథీ ప్రజలకు చెప్పాలని స్మృతి ఇరానీ డిమాండ్ చేశారు. వరుణ్ గాంధీ మంచి ఎంపీ అని, పార్టీ టికెట్ విషయంలో తానేం మాట్లాడలేనని ఆయన తల్లి బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్న మేనకా గాంధీ అన్నారు. భవిష్యత్తులో ఎదుగుతారని, దేశానికి మంచి చేసే పని చేస్తారని తెలిపారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఏం జరిగినా ఉజ్వలంగా ఉంటుంది అన్నారు. గడిచిన 10 ఏళ్లలో ఎన్నికలున్నప్పుడు మాత్రమే ప్రధాని మోదీ తమిళనాడుకు వచ్చారని డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎయిమ్స్ నిర్మాణం పూర్తయిందని, కానీ మదురైలోని ఎయిమ్స్ ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. తమిళనాడులో ధర్మపురిలో ఉదయనిధి ప్రచారం చేశారు. ప్రధాని మోదీ గ్యారంటీ ఇచ్చినా, వారంటీ ఇచ్చినా ఈ ఎన్నికల్లో దాని ప్రభావం ఏమీ ఉండదన్నారు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి మేనల్లుడు ఆకాష్ ఆనంద్. యూపీలోని బరేలీలో బీఎస్పీ సభలో ఆనంద్ పాల్గొన్నారు. పొత్తుల విషయమై ఫలితాలు వచ్చిన తరువాతే మాయావతి నిర్ణయిస్తారని తెలిపారు. జైలుకు జవాబు చెప్పండి అని ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త ప్రచారం చేపట్టింది. ఇది తమ నినాదం కాబోతోందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. ఇండియా కూటమికి కూడా ఈ విషయాన్ని తెలియజేస్తామన్నారు. ఢిల్లీలో ఆప్ నాయకులు ఈ ప్రచార పోస్టర్ విడుదల చేశారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం పోలింగ్ ప్రక్రియ తమిళనాడులో ప్రారంభమైంది. ఎన్నికల అధికారులు ముందు రిజిస్టర్ చేసుకున్న వృద్ధులు, దివ్యాంగులు ఇళ్లకు వెళ్లారు. వారికి ఎన్నికల ప్రక్రియ వివరించి వారితో బ్యాలెట్లపై ఓటు వేయించారు. 85 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి నుంచి ఓటు వేసే సౌకర్యాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. నీలగిరి నుండి అన్నాడీఎంకే తరపున పోటీ చేస్తున్న లోకేష్ సెల్వం కూడా జోరుగా ప్రచారం చేపట్టారు. నీలగిరిలో ఆయనకు అక్కడి గిరిజనులు సంప్రదాయ రీతిలో నృత్యం చేస్తూ స్వాగతం పలికారు. అన్నాడీఎంకే అభ్యర్థి కూడా వారితో కలిసి డాన్సులు వేశారు. తమ మేనిఫెస్టోపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక అబద్దాల పుట్ట అని ప్రధాని అనడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. తన ఆశ ప్రజలేనని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అన్నారు. తాను శక్తిశాలిని కాకపోయినా ప్రజలకు మేలు చేసేందుకు కృషి చేశానని తెలిపారు. అనంతనాగ్ రాజౌరి నుండి ఎంపీగా పోటీ చేస్తున్నారని ఇప్పటికే ఆమె ప్రకటించారు. మరోవైపు కశ్మీర్లో కలిసి పోటీ చేయాలని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ నిర్ణయించాయి. 3 స్థానాల్లో ఈ పోటీ ఉంటుందని 2 పార్టీలు అంగీకరించాయి. భారత్ సందర్శనకు వచ్చిన గ్రీస్ సైనిక దళాల ప్రధాన అధికారి జనరల్ డిమిత్రోయిస్ చౌపిస్కీ ఢిల్లీలోని సౌత్ బ్లాక్ లాన్స్ లో భారతీయ దళాలు గార్డ్ ఆఫ్ ఆనర్ ని సమర్పించాయి. అంతకుముందు ఢిల్లీలోని అమరవీరుల స్మారక స్తూపం దగ్గర నివాళులర్పించారు. ఫిబ్రవరిలోని గ్రీస్ ప్రధాని భారత్ ను సందర్శించారు. సంబంధాల బలోపేతంలో భాగంగానే అనేక అంశాలపై 2 దేశాలు అనేక అంశాలు చర్చిస్తున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన టిల్లు స్క్వేర్ డబుల్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎన్టీఆర్. సినిమా ఇంత పెద్ద విజయం సాధించినందుకు ఆనందంగా ఉందన్నారు. మన జీవితంలో కలకాలం గుర్తుండిపోయే క్యారెక్టర్ ను టిల్లు ఇచ్చాడన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు విశ్వక్ సేన్ కూడా పాల్గొన్నారు. ప్రభాస్ హీరోగా నటించబోతున్న సినిమా స్పిరిట్. ఈ సినిమాకి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ కి ప్రస్తుతం ఉన్న మార్కెట్ దృష్ట్యా స్పిరిట్ టీజర్, ట్రైలర్, పాటలు మంచి బజ్ క్రియేట్ చేస్తే తొలి రోజు 150 కోట్లు కలెక్ట్ చేయడం గ్యారంటీ అంటున్నారు సందీప్ రెడ్డి వంగ. కథ రాయడం 60% పూర్తయిపోయిందని తెలిపారు. ఐపీఎల్లో 2 పరాజయాల తర్వాత చెన్నై మళ్లీ విజయాల బాట పట్టింది. కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో 7 వికెట్ల తేడాతో కేకేఆర్ ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. అనంతరం సీఎస్కే ఆడుతూ పాడుతూ 17.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ధోని క్రీజ్ లోకి వచ్చి అభిమానులను సంతోషంలో ముంచెత్తారు. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. జడేజాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.